హలో అండి, ఈ వంకాయలు చూసారా ఎంత ఫ్రెష్గా అప్పుడే మన ఇంట్లో పండిన చెట్ల నుంచి కోసిన వంకాయలు ఇవి ఎంత తలతల మెరుస్తున్నాయో చూసారా. అయితే మనం ఈ వంకాయలతోటి ఫస్ట్ టైం నేను సొంతంగా నా చేతులతోటి వంకాయ పెరుగు పులుసు వంటకం అనేది తయారు చేస్తున్నాను. నా ఫస్ట్ వీడియో, వంటల వీడియోలో ఇది నా ఫస్ట్ వీడియో. ఇంతకుముందు ఏ పిండి వంటలు అవి చేస్తూ ఉండేవాడిని, అవి నేను నా భార్య ఎదురుగా చేసేవాడు. ఇది మాత్రం ప్రతి ఒక్క ఐటెం నా సొంతంగా నా చేతితోటి అన్ని కట్ చేసుకొని నా ఓన్గా నేను ఈ వంకాయ పెరుగు పులుసు చేస్తున్నాను. దీనికి కావాల్సినవి ఒక అరకిలో లేత వంకాయలు, వాటిని మధ్యలో కట్ చేసుకొని ఒక 4 భాగాలుగా అన్నీ కూడా సమానంగా ఉండేటట్టు పీసులు కట్ చేసుకోవాలి. అలాగే 4 టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిగడ్డలు పెద్ద సైజు, ఒక చింతపండు నిమ్మకాయ సైజు కానీ చిన్నది, ఈ మొత్తం కట్ చేసుకొని మనం ఒక బేషన్లోకి ఈ టమాటాలు తీసుకోవాలి. ఫస్ట్ ఫ్రెండ్స్, టమాటాలని సాధ్యమైనంత మెత్తగా మెత్తగా పిండుకోవాలి ఫ్రెండ్స్. బాగా మనకి గుజ్జు వచ్చేటట్టుగా. మంచి పండు టమాటాలు అయితే మనకి గుజ్జు బాగా వచ్చింది కాబట్టి పండు టమాటాలు వాడేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయలను కూడా, ముక్కలను కూడా మనం ఈ టమాటా మిశ్రమంలో వేసి మనం గట్టిగా పిసుకుతూ మొత్తాన్ని మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, నేను అలాగే పచ్చిమిర్చి కూడా దాంట్లోనే వేసి వాటిని గట్టిగా పిసుకుతూ మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా, రసాలు మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా పిండాలి ఫ్రెండ్స్. ఈ వంకాయ పెరుగు పులుసు అనేది ఇప్పటి వంటకం కాదు ఫ్రెండ్స్, ఇది అమ్మమ్మల కాలం నాటి వంటకం ఇది. దాంట్లో మా ఇంట్లో మంచి గడ్డ పెరుగు, మేగడతో ఉన్న గడ్డ పెరుగు ఉంటే అది కూడా వేసి మిశ్రమాన్ని కలిపి దాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టారు ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ వెలిగించి అలాగే ఒక కళాయిలో 4 గంటల నూనె, ఉల్లిగడ్డలు, అలాగే పచ్చిమిర్చి, తిరగమాత గింజలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు మొత్తం మనకి బాగా ఉల్లిగడ్డల ద్వారా వేగినాక ఈ మనం కలిపెట్టుకున్న ఈ వంకాయ పెరుగు పులుసు మిశ్రమాన్ని వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం మీడియంలో ఈ వంటకాన్ని బాగా నూనె పైకి వచ్చేటట్టుగా మగ్గిందాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్.